లో ఒకలాగా ఆ క్యాబినెట్ తీర్మానం మేరకు జీవో ఇచ్చి ఆ జీవోలో ఒకలాగా ఉండి ఒప్పందం ఇంకోలాగా ఉంది అధ్యక్ష. కనీసం అదైనా కూడా ఆ క్యాబినెట్కి వచ్చిందే నువ్వు జీవో కింద పాస్ చేసావు, కనీసం అదన్నా నువ్వు ఒప్పందం లేక తీసుకొచ్చావా అని అంటే అది లేదు. క్యాబినెట్ లేక తీసుకొచ్చి నువ్వు జీవో రూపకంలో ఇచ్చింది ఒకటైతే, దానికి విరుద్ధంగా నీ ఒప్పందం మరోలా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో అధ్యక్ష స్కిల్ డెవలప్మెంట్ కోసం రాష్ట్రంలో అధ్యక్ష 6 క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని, ఒక్కో క్లస్టర్లో ఒక్కొక్క సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని 5 టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు అధ్యక్ష. ఇది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో, అంటే క్యాబినెట్ ఆధారంగా జీవో విడుదల చేసినది అధ్యక్ష. ఒక్కో క్లస్టర్లో అధ్యక్ష ఒక్కో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు 546 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని, ఇందులో 90% ఖర్చును సీమెన్స్ మరియు డిజైన్ టెక్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద అందిస్తుందని, మిగిలిన 10% ఖర్చును అంటే 55 కోట్ల రూపాయలు మాత్రమే ఒక్కొక్క సెంటర్కు రాష్ట్ర ప్రభుత్వం భరించాలని జీవోలో స్పష్టంగా చెప్పారు. ఈ లెక్కన అధ్యక్ష మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 10% కిందనంటే పనులతో కలుపుకుని అధ్యక్ష 370 కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లిస్తుందని జీవోలో రాశారు. మిగిలిన 3000 కోట్ల రూపాయలు సీమెన్స్ సంస్థ ఈ ఒప్పందం ప్రకారం గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఒక ప్రైవేట్ సంస్థ ఉదారంగా మనకు ఇస్తుంది అని చెప్పి క్యాబినెట్లోకి తీసుకొచ్చారు, జీవో విడుదల చేశారు, జీవోలో ఈ మాదిరిగా రాశారు అధ్యక్ష. ఏదైనా ప్రాజెక్టు ఖర్చులో భాగంగా అధ్యక్ష గ్రాంట్ ఇన్ ఎయిడ్ వచ్చింది అని అంటే అధ్యక్ష, సులభమైన భాషలో చెప్పాలంటే ఈ డబ్బును తిరిగి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని అంటే దాని అర్థం ఈ డబ్బును మళ్ళీ మనం తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇది ఉదారంగా మనకు ఫ్రీగా ఇచ్చినట్టు అధ్యక్ష. కానీ క్యాబినెట్ నిర్ణయానికి జీవోకు వీటికి విరుద్ధంగా ఒప్పందం దగ్గరకు వచ్చేసరికి అధ్యక్ష గ్రాంట్ ఇన్ ఎయిడ్ ప్రస్తావన కాస్త ఎగిరిపోయింది అధ్యక్ష. ఒప్పందంకి వచ్చేసరికి గ్రాంట్ ఇన్ ఎయిడ్ ప్రస్తావన కాస్త పూర్తిగా ఎగిరిపోయింది అధ్యక్ష. అసలు ఈ పదమే ఎక్కడా కూడా కనిపించదు అధ్యక్ష. ఒప్పందానికి వచ్చేసరికి గ్రాంట్ ఇన్ ఎయిడ్ 90% గ్రాంట్ ఇన్ ఎయిడ్ అన్న ప్రస్తావన కాస్త పూర్తిగా ఎగిరిపోయింది. ఒప్పందంలోకి వచ్చేసరికి అసలు ఈ పదమే ఎక్కడా కనిపించదు అధ్యక్ష. ప్రభుత్వం ఇవ్వవలసిన 10% కాంట్రిబ్యూషన్ కాస్త ఫైనాన్షియల్ అసిస్టెన్స్గా మారిపోయింది. అంటే ప్రభుత్వం ఇవ్వాల్సిన ఏదైతే 10% కాంట్రిబ్యూషన్ కింద 10% ఏదైతే ప్రభుత్వం ఇవ్వాలనో దాన్ని ఫైనాన్షియల్ అసిస్టెన్స్గా ప్రభుత్వం తరఫున దాన్ని మార్చేశారు. ఒకసారి అధ్యక్ష ఇలా మొత్తం ఒప్పందం పూర్తిగా అధ్యక్ష మొత్తం ఒప్పందం చూస్తే పూర్తిగా క్యాబినెట్ నిర్ణయము తద్వారా వచ్చిన జీవోను పూర్తిగా విరుద్ధంగా మొత్తం ఒప్పందంలో స్వరూపాన్ని కూడా పూర్తిగా మార్చేశారు. ఒకసారి అధ్యక్ష స్లైడ్స్ కూడా ఒకసారి చూపిస్తా అధ్యక్ష. ఆ జీవో తర్వాత ఎంఓయు రెండు కూడా ఒకసారి చూద్దాం అధ్యక్ష. ఇది ఒకసారి గమనించినట్టు అధ్యక్ష ఇది జీవో అధ్యక్ష. ఇది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ a cluster adhyaksha comprising of Center of Excellence and 5 technical skill development institutions and skill development centers would be established at a cost of 546 crores with Siemens and Design Tech providing grant in aid of 491 crores
and government share being 55 crores. To establish 6 Siemens clusters, each costing 546 crores, with the government contribution being limited to 10% of the cost. ఇది వాళ్ళు జీవో రూపకంలో అంటే క్యాబినెట్ తర్వాత క్యాబినెట్ ఆమోదం మేరకు జీవో రూపకంలో వాళ్ళు ఇచ్చారు. After careful examination, the government hereby accord permission for entering into Memorandum of Understanding and AP Skill Development Corporation for an amount of 370 కోట్ల రూపాయలు. 10% of the cost of the project from the current year's budget allocation, with 90% being met by the grant from technology partners. 90% being met by the grant from technology partners. ఇది క్యాబినెట్లో డిస్కస్ చేసి ఆమోదం తెలిపి ఈ మాదిరిగా జీవో ఇచ్చాం. పోనీ ఈ జీవో తర్వాత ఇలా ఒప్పందం ఆ కంపెనీ వాళ్ళతో ఆ కంపెనీ వాళ్ళు కూడా అనకూడదు. ఒక వ్యవస్థనే ఒక ఫ్రాడ్ వ్యవస్థని క్రియేట్ చేశారు. చేసి ఆ కంపెనీ ఆ వాళ్ళతో చేసుకున్న ఒప్పందం ఒకసారి చూస్తే అధ్యక్ష, ఇది MOU అధ్యక్ష. ఆ తర్వాత వీళ్ళు చేసుకున్న ఒప్పందం ఆ కంపెనీతో అంటే అప్పటికి క్యాబినెట్లో వీళ్ళు చెప్పిన మాటలు పోయాయి. క్యాబినెట్ తీర్మానం ఏం చేసిందో అది పోయింది, గాలికి ఎగిలిపోయింది. క్యాబినెట్ తీర్మానం ఆధారంగా చేసిన జీవో గాలికి ఎగిరిపోయింది. దీని దగ్గరికి వచ్చేసరికి ఏకంగా మన జీవో పూర్తిగా మార్చేసిన పరిస్థితులు కనిపిస్తాయి అధ్యక్ష. ఈ జీవో మార్చేసిన తర్వాత అధ్యక్ష, ఈ MOUలో వీళ్ళు ఏం రాసుకుంటారు అధ్యక్ష, అగ్రిమెంట్లో రాసుకున్న MOU ఒకసారి గమనిస్తే అధ్యక్ష, ఈ MOUలో వాళ్ళు రాసుకున్నారు అధ్యక్ష, ఇది ఒకసారి గమనిస్తే అధ్యక్ష, in consideration of the above obligation agreed to be undertaken by Siemens and Design Tech, AP Skill Development Corporation shall ensure that a total sum of 330 crore rupees, exclusive of applicable taxes, which shall be paid by the government of AP towards financial assistance. అంటే 10% కాంట్రిబ్యూషన్ అన్న పదం ఎగిరిపోయింది. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద 330 కోట్ల రూపాయలు ఇచ్చేట్టుగా నామకరణం చేశారు. అంటే ఇక్కడ స్కామ్కు బీజం పడిపోయింది అధ్యక్ష. ది అమౌంట్ హ్యాస్ బీన్ శాంక్షన్డ్ వైడ్ లెటర్ నెంబర్ -- dated -- The sanction of said amount is subject to the terms and conditions mentioned in the sanction letter. ఏ శాంక్షన్ లెటర్ అని -- అధ్యక్ష, the above said financial assistance is sanctioned for a capital expenditure, for all capital expenditure, software license and any other recurring. ఇవన్నీ కూడా రాసినారు అధ్యక్ష. MOU నుంచి జీవో నుంచి క్యాబినెట్ నుంచి జీవో ఒక మాదిరిగా ఉంటే జీవో నుంచి అగ్రిమెంట్కి వచ్చేసరికి పూర్తిగా మారిపోయిన పరిస్థితులు క్లియర్ కట్గా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష. కుదుర్చుకున్న ఒప్పంద పత్రంలో అధ్యక్ష, ఏ లెటర్ ఆధారంగా ఏ తేదీన జారీ చేసిన ఏ జీవో ఆధారంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నారనే విషయాన్ని కూడా అన్ని -- అని కూడా రాయలేదు అధ్యక్ష. ఈ వివరాలు నింపాల్సిన చోట నింపకుండా ఖాళీగా విడిచిపెట్టారు అధ్యక్ష. కనీసం ఏ తేదీన ఒప్పందం కుదిరిందనే విషయాన్ని కూడా డాక్యుమెంట్లో రాయలేదు అధ్యక్ష. కనీసం ఏ తేదీన ఈ ఒప్పందం కుదిరిందనే విషయాన్ని కూడా డాక్యుమెంట్లో రాయలేదు. జీవోలో ఉన్నది ఒప్పందంలో లేనప్పుడు ఎలా సంతకాలు చేశారు అధ్యక్ష? జీవో వేరే, ఒప్పందం వేరే, మరి ఎలా సంతకాలు చేశారు అధ్యక్ష? చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ డైరెక్షన్ లేకుండానే ఇంత పెద్ద ప్రాజెక్టుపై ఈ రకంగా ఒప్పందాలు జరుగుతాయా? ఇన్ని 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఇవ్వగల
ఉంది అధ్యక్ష. ఏ రకంగా దోచుకో పంచుకో తినుకో అన్న దానికి ఏ రకంగా అడుగులు పడ్డాయి అన్నది నిజంగా ఊహకందని విధంగా జరుగుతూ ఉంది అధ్యక్ష. ప్రభుత్వం నుంచి 10% డబ్బులు విడుదల చేసినప్పుడు సీమెన్స్ నుంచి రావాల్సిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఒక్క పైసా కూడా రాలేదు. ప్రభుత్వం నుంచి 10% డబ్బులు విడుదల చేసినప్పుడు సీమెన్స్ నుంచి రావాల్సిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే ఉదారంగా వాళ్ళు మనకి ఇవ్వాల్సింది ఒక్క పైసా కూడా రాకుండానే అధ్యక్ష 5 దఫాల్లో రాకుండానే మన వాళ్ళు 5 దఫాల్లో కేవలం 3 నెలల కాలంలోనే 5 దఫాలు కూడా కేవలం 3 నెలల కాలంలోనే ప్రభుత్వం 370 కోట్ల రూపాయలు విడుదల చేసింది. అంటే ఏంటంటే అధ్యక్ష, అంటే గవర్నమెంట్ నుంచి ఇన్స్టాల్మెంట్ పోతుంది, ఆ మొత్తం షెల్ కంపెనీల ద్వారా మళ్ళీ చంద్రబాబుకు చేరిన వెంటనే మళ్ళీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇస్తారు. 3 నెలల కాలంలోనే 5 దఫాలుగా 370 కోట్ల రూపాయలు విడుదల చేశారు. డబ్బులు ఇవ్వడం, వీళ్ళు రూట్ చేసుకోవడం, మళ్ళా డబ్బులు వీళ్ళకి రావాల్సింది రావడం, మళ్ళీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ చేయడం. అధ్యక్ష నేను బటన్ నొక్కితే అధ్యక్ష, బటన్ నొక్కితే అధ్యక్ష డీబీటీ ద్వారా ప్రజల ఖాతాల్లోకి, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్తుంది అధ్యక్ష. కానీ అధ్యక్ష గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు బటన్ నొక్కితే అధ్యక్ష అదంతా కూడా అధ్యక్ష ప్రభుత్వం ఖాతా నుంచి అటు తిరిగి ఇటు తిరిగి బాబు ఖాతాల్లోకి వచ్చే డిపిటి కార్యక్రమం అధ్యక్ష. దోచుకో పంచుకో తినుకో అనే కార్యక్రమం అధ్యక్ష. ఇంత దారుణంగా జరిగాయి అధ్యక్ష. ఈ డబ్బు విడుదలపై అధ్యక్ష ఇక్కడ ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలు అధ్యక్ష. ఈ డబ్బు విడుదలపై అధ్యక్ష ఆర్థిక శాఖ అధికారులు క్వరీలు పెడితే అధ్యక్ష, కొంతమంది క్వరీలు పెడితే ఏమిది ఈ రకంగా డబ్బులు ఏ రకంగా ఇస్తా ఉన్నాము అని చెప్పి క్వరీలు పెడితే అధ్యక్ష ఎవరు విడుదల చేయమని ఆదేశాలు ఇచ్చారో సాక్షాత్తు చంద్రబాబు కథే, చంద్రబాబు కాదా అధ్యక్ష అన్నదానికి అధ్యక్ష ఈ విషయాన్ని స్వయంగా అధ్యక్ష అప్పటి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ పిఎఫ్ఎస్ అధ్యక్ష తన నోట్ ఫైల్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే విడుదల చేయమని ఆదేశాలు ఇచ్చినట్టుగా తాను నోట్ ఫైల్లో చెప్పారు అధ్యక్ష. ఒకసారి ఆ స్లైడ్ కూడా ఒకసారి చూద్దాం అధ్యక్ష. ఇది అధ్యక్ష, ఇది నోట్ ఫైల్ అధ్యక్ష, పిఎఫ్ఎస్. ద చీఫ్ సెక్రటరీ spoke to me today requesting for immediate closure of the file. Chief Secretary spoke to me today requesting for immediate clearance of the file. Mr. Ganta Subbarao met me and handed over minutes of minutes of the meeting by CM dated 5th September